ఆటోలు అన్నీ ఉన్నాయి కదా, ఆడికి పోతే వాళ్ళు బెస్ట్. వాళ్ళ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే కొండ పైన ఏమున్నాయి, కొండ దగ్గర ఏమున్నాయి అని చెప్తారు. బడ్జెట్లో ఏమున్నాయి, నాన్ బడ్జెట్లో ఏమున్నాయి. సో ఇదే అన్నమాట. ట్రావెల్ చేసి చేసి నిజం చెప్పాలంటే సీటు గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామన్ కపుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే గైస్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్, టైం చూపించాలి మీకు. సో టైం వచ్చేసి చూడండి, లిటరల్లీ 10 అవుతుంది అనమాట టైము. సో ఈ టైంలో వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ గైస్, ఈరోజు మనం ఏం ప్లాన్ చేసామంటే వ్లాగ్కి మనమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ ఏంటి అనేసి మీకు వ్లాగ్లో మధ్యలో అయితే చెప్తాను. సో ఇప్పుడు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, సో వ్లాగ్ చేస్తా లగేజ్ సర్దుకుంటా మనమైతే మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఇది ముందు నుంచి ప్లాన్ చేసిన ట్రిప్ కాదు గైస్, ఒక డే బిఫోర్ అనుకున్నాము. నెక్స్ట్ డే లగేజ్ సర్దుకుంటున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అంతా లీవ్ అయిపోతున్నాం అనమాట. సో ఇదనమాట ఇప్పుడు జరిగింది, జరగబోయేది ఇదే. సో ఎర్లీ మార్నింగ్ 4కి అయితే మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. నేనైతే ఇంతవరకు లగేజ్ సర్దలేదు, ఇంకా ఏం లేదు. బట్ పని ఉంటే మేము బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. ఎందుకంటే కొన్ని బట్టలు స్టిచ్చింగ్కి ఇచ్చాను, సో అవి తెచ్చుకున్నాము. అలానే కొంచెం పని ఉంటే బయట చూసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయాము, అవన్నీ ఇంకా క్లీనింగ్ అదంతా చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేసి వెళ్ళిపోవడమే. ఏమేమి సర్దుకోవాలి ఏంటి అనేసి నాకు కూడా క్లారిటీ లేదు, బికాజ్ ముందు నుంచి ప్లాన్లో లేదు కాబట్టి. మనకున్న బట్టలతో ఈ ట్రిప్కి అయితే అడ్జస్ట్ అయిపోదాం గైస్. డోంట్ మిస్ ద వ్లాగ్ గైస్. సో గైస్ ఏంటి ఇట్లా జుట్టు ఇరబోసుకున్నాను అనుకోకండి, ఎందుకంటే హెడ్ బాత్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే మనకు కుదరదు కాబట్టి ఇప్పుడే నైట్ చేసేసుకున్నాను. సో కొంచెం ఆరపెట్టుకోవాలి, ఇంకా కొంచెం వెట్గానే ఉంది హెయిర్, కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనమైతే లగేజ్ సర్దేసుకుందాము. చలో గైస్, లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. గైస్ ఇప్పుడైతే మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మేమైతే రామ్ది ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఆయన తీసేసి పెట్టుకున్నాడు 3 pairs అనుకుంటా. సో ఆ 3 pairs అయితే పెట్టేద్దాము. ఒక నైట్ వేర్ అయితే పెట్టుకున్నాడు. బై ది వే వి ఆర్ గోయింగ్ ఆన్ బైక్. ఎస్ గైస్, అగైన్ బైక్ ట్రిప్ అనమాట. ఓన్లీ 2 days, నాట్ ఈవెన్ 4 days అనమాట. అవంతా తర్వాత మాట్లాడదాం, తర్వాత చెప్పిస్తా గైస్ ఎట్లా వెళ్తున్నాం ఏంటి అనేసి. ఫస్ట్ అయితే మనం ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుందాము. డైరెక్ట్గా మనము లొకేషన్ రీచ్ అవుతాం. మనం పోయిన తర్వాత ఫస్ట్ థింగ్ చేయాల్సింది హోటల్లో హోటల్ చెక్ ఇన్ కావాలి. ఫస్ట్ హోటల్ ఎత్తుకోవాలి. ఆన్లైన్లో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ గైస్, మాకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇది సడన్ ట్రిప్ అవ్వడం వల్ల హోటల్స్ చూసా ఉంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మేమేం డిసైడ్ అయినామంటే అక్కడికి వెళ్ళి చూసుకుందాము. సో ఫస్ట్ మనం అయితే బట్టలు పెట్టుకున్నాం అనమాట. మెయిన్ థింగ్ ఇంకొకటి ఉంది, షూస్ పెట్టుకోవాలా, ప్లస్ నెసెసరీ ఐటమ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, లైక్ గ్రూమింగ్ థింగ్స్ అట్లా. యాక్చువల్గా మీరు మా ఓల్డ్ వీడియోస్ చూసింటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో అనమాట అది. మైసూర్కి వెళ్ళినాము, మైసూర్, కూర్గ్ అవన్నీ వెళ్ళినాం అనమాట. అప్పుడు తీసుకున్నాం అనమాట ఇవి లగేజ్ బ్యాగ్స్. బైకర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవి. నేనేం పెట్టుకున్నానంటే 2 pairs జీన్స్ టాప్స్ పెట్టుకున్నాను, ప్లస్ ఎక్స్ట్రాగా 1 outfit అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గర్ల్స్కి ఎప్పుడు స్పేర్ ఉండాల్సిందే. టోటల్గా 3 పెట్టుకున్నా, ప్లస్ 1 నైట్ వేర్ అయితే పెట్టుకున్నాను అనమాట. గర్ల్స్కి ఏం చెప్తానంటే, సే బిగ్ నో టు టైప్ విత్ జీన్స్ అనమాట వైల్ ట్రావెలింగ్. ఎందుకంటే యాక్చువల్గా నేను మైసూర్ వెళ్ళినప్పుడు టైట్ ఫిట్ జీన్స్ అయితే వేసినాను అనమాట ఒకరోజు. అది ఏమైందంటే గైస్, నిజంగా బ్యాక్ సీట్లో కూర్చోడానికి నరకం అంటే నరకం గైస్. లిటరల్లీ ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాము మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, అందుకే కంఫర్ట్గా వేసుకోవాలన్నమాట. మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా మనం కంఫర్ట్ చూసుకోవాలి మనము. నేను ఆ రోజంతా అసలుకు ఎట్లా అంటే నిజంగా గైస్, నాకు అవుట్ఫిట్ మీద చెప్పలేము గైస్. ఇవైతే రెయిన్ కోట్స్ అనమాట. మన మ్యాండేటరీ థింగ్స్ అయితే ఇవే. మనకి వర్షం పడే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఇవి మ్యాండేటరీగా మనకి కావాలి. సో యాక్చువల్గా ఇంతకుముందు ఒకటే ఉండేదన్నమాట, ఇది ఒకటే ఉండేది. రాము ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కాబట్టి డైలీ తనకి బెంగళూరులో ఎక్కువ రెయిన్ పడుతుంది కాబట్టి బెంగళూరులో, సో తనకి ఇది యూస్ అవుతుంది అనేసి ఆర్డర్ పెట్టినాము అమెజాన్లో. ఏమో అరౌండ్ 1400 ఎంతో పడింది మాకు ఇది. బట్ ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలి కాబట్టి, సో అండర్ బడ్జెట్లో మేమైతే రెయిన్ కోట్ జెప్టోలో ఆర్డర్ పెట్టినాం అనమాట. కాస్ట్ అయితే ఇది వెరీ చీప్ గైస్, బట్ ఏం పర్లేదు, ఎందుకంటే మనీ వేస్ట్ చేయకూడదు మనము. నేను ఎక్కువ బయటకు వెళ్ళను కాబట్టి వర్షం పడినప్పుడు, సో నాకైతే ఇది సరిపోతుంది, దీంతో అడ్జస్ట్ అయిపోతా గైస్ నేను.
ఇవి ఈ బ్యాగ్లో ఎందుకు పెడుతున్నామంటే యాక్చువల్గా ఇది మనం క్యారీ చేయము. ఇది ఎప్పుడు వేసుకున్నా మనం వెంటనే ఉంటుంది కాబట్టి దీంట్లో పెడితే మనకి అవైలబుల్లో ఉంటాయనేసి మేమైతే ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నాము. అండ్ దెన్ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాము, అలానే మన మేకప్ ఐటమ్స్ గైస్. సో మన వ్లాగింగ్కి సంబంధించినవన్నీ దీంట్లో పెడుతున్నాం అనమాట. ఈవెన్ సెల్ఫీ స్టిక్ కానీ, లైట్ కానీ, బ్లూటూత్ కానీ. సో గైస్ ఈ వ్లాగ్కి మైక్ ఉండదు అనమాట, అడ్జస్ట్ అవ్వాలి మనము. చూద్దాము, ఏదో ఒకటి చేద్దాము. సరే గైస్, మేమైతే పవర్ బ్యాంక్ పెడుతున్నాము, అలానే బ్లూటూత్ మ్యాండేటరీ గైస్ సాంగ్స్ వినడానికి. సో ఇక్కడ ఆల్రెడీ ఫోన్ పెట్టేసి మేము సెల్ఫీ స్టిక్ వ్లాగ్ చేస్తున్నాము. ఆ సెల్ఫీ స్టిక్ లైట్ అయితే పెట్టుకోవాలన్నమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పలేదు కదా గైస్. సో ఇప్పుడైతే రామ్తోనే చెప్పిస్తాను. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం? వీఆర్ గోయింగ్ టు యార్కాడ్ గైస్. మనమైతే యార్కాడ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నియర్ సేలం. ఓకే, నియర్ సేలం అనమాట. ఐ మీన్ తమిళనాడు డిస్ట్రిక్ట్ ఏమో కదా, దగ్గర దగ్గర వచ్చేసి. డిస్ట్రిక్ట్ బెంగళూరు నుంచి 210 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకైతే గూగుల్లో 4 hours 44 minutes అయితే చూపిస్తుంది అనమాట. మనం ఒక 2 hours ఎక్స్ట్రా వేసుకున్నా 6 hours అవుతుంది. సో ఇదనమాట అసలు ప్లాన్ ఏంటి అంటే పొద్దున్నే 4కి లేసి 4కి అంతా కదలాలి. యాక్చువల్గా ఇంకొక బ్రో వాళ్ళు కూడా రావాలన్నమాట. ఆ బ్రో వాళ్ళు ఎవరంటే పవన్ బ్రో అనేసి ఉంటారు, మన రామ్ ఫ్రెండ్ ప్లస్ కొలీగ్ అనమాట. ఆ బ్రో వాళ్ళు ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇది మాకు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ గైస్. ఎస్ గైస్, యాజ్ యూజువల్ వాడు నిన్ననే కాల్ చేసి చెప్పినాడు గైస్, ఇలా పోతున్నాము జాయిన్ అవుతావా అని. మనము ఇంకా వీకెండ్ పీకేది ఏమీ లేదు కాబట్టి ఆడికి పోయి ఏమైనా పీక్కుందామని పోతున్నాం గైస్, అంతే. అదేం లేదు గైజ్. సో మీకు కూడా చూపెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమైతే ఓకే చెప్తున్నాం అనమాట. సో ఇది గైజ్, అసలు ఎలా వెళ్తున్నాము ఏంటి, రూట్ ఏంటి, ఎట్లా అనేసి చెప్పు మన వాళ్ళకి. నిజంగా అయితే రూట్ నాకు కూడా తెలియదు గైస్. ఏం లేదు, గూగుల్ మన మ్యాప్ పెడతాం గైస్. అంతే. ఈ బెంగళూరు నుంచి ఓసూరు వరకు అయితే రూట్ తెలుసు గైస్. ఓసూరు నుంచి అది 2 రూట్లు చూపిస్తుంది. ఒకటి కృష్ణగిరి అండ్ ఇంకొకటి వచ్చేసి కృష్ణగిరి టు సేలం, ఇంకొకటి ఏదో ఉంది. సో మనం వయా నేషనల్ హైవే 44 మీద అయితే వెళ్తున్నాం. 44 వరకు ఓసూరు వరకు పోతాం. ఓసూరు నుంచి 44 తర్వాత 844 అనే ఒక నెంబర్ ఉంది, ఆ హైవేలో పోతాం. ఆ హైవే నెంబర్ ఏ రూటో తెలియదు గైస్, గూగుల్ తల్లిని చూసి చెప్పాలా. సో గైస్ అదైతే మనమైతే వయా ఆన్ ది వేలో వీల్ అప్డేట్ గైస్. ఎస్ గైస్, సో మనమైతే ప్రెసెంట్ వయా నేషనల్ హైవే 44 మీద అయితే వెళ్తున్నాం అనమాట మనకి. సో నియరెస్ట్ ఫాస్టెస్ట్ కలిపి మనకి రూట్ అయితే అదే చూపిస్తూ ఉంది. ఒక 10 minutes అటు ఇటు చూపిస్తూ ఉంది అంతే. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కదా, ఒకటే రూట్ అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు పెద్ద యుద్ధం ఏంటంటే మార్నింగ్ 3కి లేస్తే కానీ మనకి 4కి కదలం గైస్. బెంగళూరులో ఇప్పుడైతే బాగా చలి పెడుతుంది గైస్. యాక్చువల్గా చెప్పాలంటే అది దేనికి ఫేమస్ చెప్పు. అది చీప్ అండ్ బెస్ట్ హిల్ స్టేషన్ గైస్. ఒక 2 days ట్రిప్ కి పోవచ్చు. 2 days. ఎస్ గైస్, యాక్చువల్గా మీరు రీల్స్ చూస్తారు కదా, బెంగళూరు వెదర్ ఈజ్ వెదరింగ్ బెంగళూరింగ్ అని. సో అలాంటి వెదర్ అనమాట. ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి గైస్ ఈ వ్లాగ్. మోస్ట్లీ మే టు జూన్ పోతారు, ఇది ఎనీవే జూలై. సో ఎండింగ్ కాబట్టి పెద్ద ఫరక్ ఏం పడదు మనకి. ఇప్పుడైతే మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. మార్నింగ్ కలుస్తాం గైస్. గుడ్ నైట్, బాయ్ బాయ్. సో ఎస్ గైస్, ఇది గైస్ మన లగేజ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇవైతే మనం తీసుకొని వెళ్ళే లగేజ్. గైస్ గుడ్ మార్నింగ్ గైస్. అసలు నేను నిద్రపోలేదన్నమాట. జస్ట్ ఒక 10 minutes అలా పడుకున్నానో లేదో కరెంట్ అయితే పోయిందనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. మనకి పవర్ అయితే లేదు ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో, బట్ వెళ్ళాలి. టైం అయితే ఆల్రెడీ 4 అయ్యిందనమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు. సో ఇట్స్ ఓకే గైస్, మనమైతే అనుకున్నది అనుకున్నట్లు చేస్తాం కాబట్టి సో ఈ మబ్బులోనే రెడీ అయ్యి వెళ్దాం అనమాట. సో చూద్దాం గైస్. సో గైస్ టైం అయితే దగ్గర దగ్గర 5 అవుతుందన్నమాట. మేము ఇంకా రెడీ అవుతున్నాము. అంటే రెడీ అయ్యేది అయిపోయిందనమాట. అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇంకా అన్న వాళ్ళు వస్తే స్టార్ట్ అయిపోవడమే మనము. సో బ్యాడ్ లక్ గైస్, పవర్ లేదు అసలుకు. ఏం చేయాలో ఏమో గైస్. సమ్హౌ మనం అనుకున్నాం కాబట్టి ఎలా అయినా వెళ్ళిపోవాలన్నమాట. గైస్ ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం మనము. సో ఇక్కడైతే అక్వాలు వెళ్తున్నారనమాట ముందు, మనమైతే వెనక వెళ్తున్నాం. వాళ్ళని ఫాలో అవుతున్నాం మనము. గైస్ ఎర్లీ మార్నింగ్ బెంగళూరు లైఫ్ గైస్, రైట్ అప్ ఇది. గైస్ వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మార్నింగ్ 6 అవుతా ఉందన్నమాట.
గైస్ యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే చూడండి చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. స్టార్ట్ అయినాంలో లేదో 1 గంట కూడా అవ్వలేదు అప్పుడే చినుకులు పడుతున్నాయి మనకి దారిలో. సో గైస్ మనమైతే ఇక్కడ సేలం సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. నేషనల్ హైవే వచ్చేసింది కదా. సో గైస్ మనమైతే నేషనల్ హైవే ఎక్కేసినాం అనమాట. గైస్ చూడండి వెదర్ ఎట్లా ఉందంటే ఇప్పుడే స్టార్ట్ అయినాము, ఒక 1 అవర్ అవుతా ఉంది, చినుకులు పడుతున్నాయి అనమాట ఈ మధ్యలో. మనకైతే ఒకసారి వెదర్ చూడండి ఎట్లుందో మీరే. అసలు మనం ఒక 6 అవర్స్లో వెళ్తాం అనుకున్నాము, ఇప్పుడు 6 అవర్స్ ఏమో కానీ 10 అవర్స్ పట్టేలా ఉంది. నాకైతే భయం అవుతా ఉంది. సో గైస్ ఇది చూసారా, మనకి విండ్ మిల్ దగ్గర అవి ఫ్యాన్ల మీద పెడతారు కదా, కుండల మీద ఫ్యాన్ లాగా విండ్ మిల్ టైప్. సో దాని రెక్క అనుకుంటా గైస్ ఇది. చూడండి ఎంత పొడుగు ఉందో. ఓహో ఏందన్న ఇంత పొడుగుంది ఇది. ఐ మీన్ ఇది స్టెమ్ టైప్ లా, దీనికి రెక్కలు తగిలిస్తారు కదా. గైస్ మనమైతే రూట్ మర్చిపోయినాం అనమాట. మనం తప్పినారో పవన్ బ్రో వాళ్ళు తప్పినారో తెలియదు కానీ మొత్తానికి మేమైతే ఒక చోట వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూసారా ఇక్కడైతే మనం వెయిట్ చేస్తున్నాము, ఒక గుర్తుగా వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. గైస్ జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ అన్నమాట, అసలు ఎంత బాగుందో. సో గైస్ ఇక్కడ మన ముందైతే బస్సెస్ పోతున్నాయి కదా, ఇట్లాంటివి వెనకలు కూడా చాలా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఏమంటే ఇక్కడ వెనకాల ఒక కంపెనీ చూస్తున్నాం అనమాట. ఆ కంపెనీకి ఇవంతా ట్రాన్స్పోర్టేషన్ బస్సులు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎక్కువ ఏం స్పెషాలిటీ అంటే అంతా ఉమెన్ ఉన్నారనమాట ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో. మనకి మేబీ ఉమెన్ కోసమే పెట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఇది. సో చూసారా గైస్ వెళ్తా ఉంటే చూడండి అసలుకి ఎక్కడి వరకు వెళ్తున్నాయో. వెనకాల ఇంకా చాలా వస్తున్నాయి గైస్ ఇట్లాంటి బస్సెస్ అయితే. ఇంకా చూడండి అసలు మన ముందు ఇంకా 5 బస్సులు అయితే వెళ్తున్నాయి అనమాట. వెనకాల ఒక 10 బస్సెస్ అయితే క్రాస్ చేసుకొని వచ్చాము. ఇవంతా వచ్చేసి మనకి టాటా గ్రూప్ వాళ్ళవి అనమాట, వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో నేను చెప్పింది కరెక్టే గైస్, ఇదైతే చాలా బస్సెస్ లో ఉమెన్ అయితే ఉన్నారనమాట. మేబీ ఉమెన్ కోసమే పెట్టి ఉండొచ్చు. గైస్ ఇక్కడ ఆగినామన్నమాట, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం. అది రోడ్డు కాదు మనం ఇప్పుడు తలపతి స్టేట్లో ఉన్నాం. ఎస్ గైస్ తలపతి స్టేట్లో ఉన్నాం. గైస్ ట్రావెల్ చేసి చేసి నిజం చెప్పాలంటే సీటు గైస్ మా వాడు చూడండి గైస్ ఎలా ఉన్నాడు. బాగా పందిలాగా ఒక 3 అవర్స్ అనే పడుకున్నాడు గైస్. నేను అది కూడా పడుకోలేదు. కరెక్ట్గా పడుకునే 10 మినిట్స్కి నిద్రపోలేదు. అలా కళ్ళు మూసుకున్నానో లేదో కరెంటు పోయిందనమాట. మంచిగా ఆ ప్లేస్ కూర్చోబెట్టినారు మమ్మల్ని. గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎస్ గైస్ మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాం. హోటల్ అంబియన్స్ చూపిస్తాను చూడండి, బాగుంది. గైస్ ఇది మేము హైవేలో వెళ్తుంటే మాకు కనిపించింది అనమాట. సో టిఫిన్ టైం అయింది, అది కాక ఆకలిస్తుంది అనేసి ఇక్కడ ఆగినామన్నమాట. ఫుడ్ ఎలా వస్తుందో ఏందో మనం చూద్దాం. మరి రాము వచ్చేసి దోశ చెప్పుకున్నాడు, నేను పూరి చెప్పుకున్నా, అన్న వాళ్ళు ఇడ్లీ చెప్పుకున్నారనమాట. సో టేస్ట్ ఎట్లా ఉందనేసి తినేసి చూద్దాము. దోశలోకి పూరీలోకి ఇవన్నీ కర్రీస్ అయితే వేసినారనమాట, మురికి చట్నీస్. బాగుంది దోశ. బాగుంది దోశ ఎలా ఉంది? ఇది పొడి దోశ అన్నమాట. పొడి దోశ అయితే తింటున్నాము. సో దీన్ని చూద్దాం ఏమేమి వేస్తున్నారు. మనం పొడి దోశ అంటే పొడి వేస్తారులే కానీ ఎట్లా పొడి వేస్తున్నారు అని. ఏం పొడి గైస్
మనం చేసిన దొరకదు లేదు అది. ప్లెయిన్ దోశ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక్కదాన్ని దీన్ని కట్ చేద్దాం గైస్. చూడండి మసాలా దోశ, ఒక మసాలా దోశ 60 రూపీస్ గైస్. వర్త్. పూరి 95 రూపాయలు. ఇడ్లీ నాట్ వర్త్ 260 అంట. పూరి 95 రూపాయలు గైస్. పొడి దోశ 120. అది కూడా నాట్ వర్త్ గైస్. నాట్ వర్త్. రోస్ట్ ఏంది అసలు? సారీ, మసాలా దోశ ఓన్లీ 1 పీస్ 120. ఓకే. 2 వచ్చేసి 240. అబ్బో, టూ మచ్ కాస్ట్. పొడి దోశ 1 పీస్ 120. రోస్ట్ ఏంటి అసలుకు? మనం టిఫిన్ చేసిన హోటల్ అయితే ఇదే అనమాట. శ్రీ సుబ్రహ్మణ్య అనేసి హోటల్ నేషనల్ హైవేలో ఉంటుంది. ఇది హైవే మీదనే. సో హోటల్ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి. గైస్ ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది, బట్ కాస్ట్ ఎక్కువ అన్నమాట. బెంగళూరులో కూడా అంత కాస్ట్ ఉండవు. నాకు ఎందుకో మరి అర్థం కాలేదు అంత కాస్ట్ పెట్టినారు. బట్ ఫుడ్ అయితే టేస్ట్ పరంగా ఓకే గైస్. బ్రేక్ఫాస్ట్ డన్. లెట్స్ స్టార్ట్ అవర్ డెస్టినేషన్. గైస్ లెట్స్ కంటిన్యూ ద రైడ్ గైస్. 1.5 hour more. మీరు ఇంతలోపు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి గైస్. రూట్ చూస్తున్నారా? చూసారా గైస్ ఎలా ఉందో చూడండి. వంకర టింకర రాజాలు ఉన్నాయి చూసారా గైస్. మా రాయచోటి ఘాట్ రోడ్ కంటే ఘోరంగా ఉన్నాయి గైస్. ఇవి చూడండి అసలు ఎంత ఉందో గైస్. మనము ఇందాక హోటల్ దగ్గర ఒక మ్యాప్ చూపించి వంకర టింకర్లు ఉందని చెప్పినా కదా. సో ఇదే అనమాట ఆ రూట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు. చూడండి గైస్, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ వెహికల్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. సో ఇదే అన్నమాట గైస్. మనం అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఇప్పుడు. చూసారా గైస్ ఎంత డేంజరస్ కార్స్ ఉన్నాయో. వ్యూ చూడండి అసలు ఏం కనిపించట్లేదు. అవన్నీ వైట్ వైట్గా ఉండేవి అసలు అంత బిల్డింగ్స్ అనమాట. బట్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో మనకి. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం ఎంత టాప్కి వచ్చినాము అనేసి. అసలుకి అది మనం ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇసుక అదంతా కింద ఉన్నప్పుడు ఎంత పెద్దగా అనిపించిందండి. ఇప్పుడు చూడండి ఎట్లా కనిపిస్తుందో. వాటర్ ఉన్నాయి చూడండి. సేలం సిటీనా? అదంతా సేలం సిటీ అంట గైస్. మనం కొంచెం హిల్ టాప్కి ఎక్కిన తర్వాత మనకైతే ఇలా స్టాల్స్ అయితే పెట్టినారనమాట. ఇక్కడ చూసారా టెంపుల్ కనిపిస్తుంది మనకి. గైస్ చూస్తున్నారా ఎంత పైకి ఎక్కినారో. అసలు కింద ఏం లేదు, పడితే బొక్కలు కూడా దొరకవు అనమాట. అంత పైకి ఎక్కి వాళ్ళు ఆకులు వస్తున్నారు. చూడండి వాళ్ళు ధైర్యము. ఆటోలు అన్నీ ఉన్నాయి కదా, ఆడికి పోతే వాళ్ళు బెస్ట్. వాళ్ళ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే కొండ పైన ఏమున్నాయి, కొండ దగ్గర ఏమున్నాయి అని చెప్తారు. బడ్జెట్ లో ఏమున్నాయి, నాన్ బడ్జెట్ లో ఏమున్నాయి అని చెప్తారు మంచిగా. మనం ఇట్లా వచ్చేటప్పుడు చూడండి గైస్ ఎంత స్లో ఉంది అసలు. అక్కడ కనిపిస్తుంది కదా హోటల్కి వెళ్తున్నాం అనమాట అడగడానికి. లొకేషన్ రీచ్ అయిన తర్వాత మాకు ఒక 30 to 40 minutes అయితే టైం పట్టిందనమాట స్టే వెతుక్కోవడానికి. సో అట్ లాస్ట్ ఈ స్టే అయితే చూస్ చేసుకున్నాము మేము. మనకైతే కింద పార్కింగ్ అయితే అలా ఉంది, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా కొంచెం బైక్స్ అయితే పార్క్ చేసాము. సో మన రూమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇలా మంచిగా వ్యూ ఉండాలని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో దీనికంటే బెస్ట్ లొకేషన్స్లో ఉన్నాయి స్టేస్, బట్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల మన బడ్జెట్లో ఉండే హోటల్ అయితే తీసుకున్నాం అనమాట మేము. సో ఇంకా చెక్ ఇన్ అయ్యేసి హోటల్లో మేమైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నాము రూమ్లో. సో ఇప్పుడైతే మీకు ఒక గ్లిమ్స్ అయితే చూపిస్తానమాట రూమ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమే అనమాట. సింగిల్ రూమే. సో దాంట్లో వచ్చేసి 2 cots ఉంటాయి అన్నమాట మనకి. మనం ఎలానో డే టైం అంతా హోటల్లో ఉన్నాము, ప్లస్ నైట్ ఒకటే కాబట్టి స్టే చేసేది. మాకైతే ఓకే అనేసి మేమైతే ఆ రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇద్దరికి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్, బట్ 2 cots అయితే సపరేట్ ఇచ్చారు. రూమ్ కూడా మంచిగా నీట్గా అనిపించింది మాకు, ప్లస్ వాష్రూమ్ కూడా బాగా క్లీన్గా ఉందన్నమాట. సో అందుకే మేమైతే తీసుకున్నాము. సో ఇంకా ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా మనకంటే బడ్జెట్ హైలో ఉన్నాయి, ప్లస్ లేదా లోలో ఉన్నాయన్నమాట. కొంచెం మెయింటెనెన్స్ అవి సరిగా లేక మేమైతే వద్దనుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు 2 cots సపరేట్ ఇచ్చారు, ప్లస్ మనకైతే గీజర్ కూడా ఉంది.
టీవీ కూడా ఉంది కానీ మన తెలుగు ఛానల్స్ అయితే ఆడడం లేదు. ఏవో కొన్ని ఒక్క ఛానల్ వస్తుందన్నమాట, సాంగ్స్ ఛానల్ వస్తుంది అది కూడా. ప్లస్ మనకైతే లాకర్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే వైఫై కూడా అవైలబుల్లో ఉంది, ప్లస్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట మనకు అందుబాటులోనే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మేము రూమ్ ఎలా చూస్ చేసుకున్నామంటే నెక్స్ట్ మనం విజిట్ చేసే ప్లేసెస్కి దగ్గరగా ఉండాలన్నమాట. కొంచెం 1 కిలోమీటర్ అవే ఉన్నా పర్లేదు, మన బడ్జెట్లో ఉండాలి, ప్లస్ మనం విజిట్ చేసే ప్లేసెస్కి దగ్గరలో ఉండాలనేసి ఇలా అయితే తీసుకున్నాం అనమాట ప్లాన్ చేసుకొని. సో మన రూమ్ బాల్కనీ వచ్చేసి ఇదే అనమాట. సో మన బాల్కనీ నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో అనేసి ఇక్కడ చూపిస్తాను మీకు. మేము రూమ్లో చెక్ ఇన్ అయ్యేటప్పటికి అక్కడ ఏదో సంథింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో అక్కడ సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. అందుకే నేనైతే ఇక్కడ ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ పార్ట్కి కొంచెము. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దీంట్లో ఫుడ్ అయితే నాట్ ఇంక్లూడెడ్ అండి. ఫుడ్ అయితే ఇంక్లూడ్ లేదు, వాళ్ళు ఇస్తామని చెప్పారు, బట్ మేము రిజెక్ట్ చేసామన్నమాట. ఓన్లీ మార్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నారు బ్రేక్ఫాస్ట్. సో మాకు వద్దని చెప్పేసాము మేము. సో గైస్ ఇదైతే మనం హోటల్ చెక్ ఇన్ అయ్యేంత వరకు అయితే ఇదన్నమాట వీడియో. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మంచిగా రెస్ట్ తీసేసుకుందాం మనము, కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేసి మాకైతే ఒక ప్లాన్ ఉందన్నమాట. సో ఆ ప్లాన్ బట్టి అవి ప్లేసెస్ విజిట్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. బాయ్ గైస్.